హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ మోనికా. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీలో ఎవరైనా ఈ న్యూ ఇయర్కి మీ ఓన్ హ్యాండ్స్తో కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే నేను చూపించే ఈ కేక్ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. మీకు ది మోస్ట్ డెలిషియస్ అండ్ సూపర్ టేస్టీ కేక్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. తప్పకుండా నా వీడియోస్ అన్నిటిని వాచ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక జార్లో 1/2 కప్ పైనాపిల్ పీసెస్ అలాగే 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా ఇలా స్మూత్ పేస్ట్ లాగా మీరు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నార్మల్ వాటర్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం డ్రింకింగ్ వాటర్ చేస్తాం కదండి, ఆ గ్లాస్ అయితే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లోకి స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల ఏదైనా డస్ట్ ఉన్నా లేదా ఆ పిప్పు అనేది పోతుంది. ఇలా స్పూన్తో ఇలా అన్నారంటే మనకి ఈజీగా కిందకి దిగిపోతుంది వాటర్ అనేది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్. ఇక్కడ మీరు చూస్తే ఇంకా నేను స్టవ్ మీద పెట్టలేదు. పెట్టక ముందే మీరు ఈ ప్రాసెస్ అనేది ఫస్టే చేసుకోవాలి. ఇక్కడే ఒకసారి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్ మిక్స్ అనేది కంపల్సరీ అండి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ మిక్చర్ అనేది కింద ఉండలు కట్టేస్తూ ఉంటుంది. సో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని ఓ పైపింగ్ బ్యాగ్లోకి అనేది తీసుకోవాలి. పైపింగ్ బ్యాగ్ లేకపోతే మీరు మామూలు మిల్క్ కవర్స్ ఉంటాయి కదా, అది వాష్ చేసేసి కోన్ లాగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1/2 కప్ పైనాపిల్ పీసెస్ అలాగే 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్ షుగర్ యాడ్ చేసుకొని పైనాపిల్ పీసెస్ అనేది సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత పైనాపిల్ పీసెస్ సపరేట్ చేయాలి, అలాగే షుగర్ సిరప్ అనేది సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్ వైట్స్, ఓన్లీ వైట్స్ యాడ్ చేసుకొని ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. మీకు ఈ బీటర్ గురించి రివ్యూ కావాలంటే నేను పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను, గో అండ్ వాచ్. స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి బీటర్ లేకపోతే నార్మల్ మీరు మిక్సర్లో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదా బై హ్యాండ్ అయినా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మీకు ఇంకొకటి తెలుసా, నేను ఈ కేక్ అనేది ప్రెషర్ కుక్కర్లో చేయబోతున్నాను. అందరి దగ్గర బేకింగ్ ట్రేస్ ఉండవు కదండి, అందుకనే ప్రెషర్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 1 కప్ షుగర్, మీరు మామూలుగా పౌడర్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎగ్ ఓక్స్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ కంపల్సరీ యాడ్ చేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు చేసేది పైనాపిల్ కేక్ కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఇందులో వెజిటబుల్ ఆయిల్ 1/4 కప్ యాడ్ చేసుకొని ఇలాంటి ఒక జల్లెడ పెట్టుకొని అందులో 1 కప్ మైదా అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసి ఒకసారి ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ మీకు తెలుసు కదండి, ఇప్పుడు వరకు నేను చాలా కేక్ రెసిపీస్ చూపించాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకో, అంటే రౌండ్కి తిప్పి మధ్యలోకి కట్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరేమో టెన్షన్ పడవసరం లేదు. ఒకసారి నా వీడియో వాచ్ చేసుకుంటూ మీరు కేక్ అనేది ప్రిపేర్ చేశారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకుందాం. ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకొని ఆయిల్ అనేది గ్రీస్ చేసుకొని ఇప్పుడు ఇందులో బ్యాటర్ అనేది మనం వేసుకోవాలి. 35 to 45 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి కేక్ని. మీకు డీటెయిల్గా కావాలంటే వెనీలా స్పాంజ్ కేక్ నేను ప్రిపేర్ చేశాను ప్రెషర్ కుక్కర్లో, అది ఎలాగో ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా ఐ బటన్లో కూడా ఇస్తాను మీకు. 35 to 45 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని బేక్ చేసుకోవాలి. అంతేనండి, మన కేక్ రెడీ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, చాలా బాగా వచ్చేసింది మన కేక్. ఇప్పుడు దీన్ని డిమౌల్ చేసుకుందాం.
వావ్, సూపర్ యమ్మీ అండ్ ఫ్లఫీ కేక్ రెడీ అయిపోయిందండి. ఇంకా దీనికి చాలా ఉందండి, డెకరేషన్ కూడా మనం చేసుకోవాలి కదా కూల్ కేక్ లాగా. మీరు ఇలా కూడా తినేయొచ్చండి. ఒక్కసారి మీరు చిన్న పీస్ తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కేక్. ఇలా కూడా తినేయచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 3 లేయర్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి విప్పింగ్ క్రీమ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ విప్పింగ్ క్రీమ్ వేసుకొని స్టిఫ్ పీక్స్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో 1/4 కప్ పౌడర్ షుగర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని ఇప్పుడు ఒక ఫస్ట్ లేయర్ అనేది మనం దీని మీద పెట్టుకోవాలి. ఇలా విప్పింగ్ క్రీమ్ అప్లై చేయడం వల్ల మనకి ఎటు కదలకుండా ఉంటుందండి కేక్ అనేది. ఇది వచ్చేసి మనం ఇందాక పైనాపిల్ సిరప్ పక్కన పెట్టాం కదా, అదండి. దీని కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనం ఇందాక ఉడకపెట్టుకున్న పైనాపిల్ పీసెస్ ఉన్నాయి కదా, అంటే షుగర్ సిరప్లో మనం ఉడకపెట్టుకున్నాం, ఆ పైనాపిల్ పీసెస్ అనేది దీని మీద యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా పంటి కింద తగలడం ఇష్టం లేకపోతే కనుక మీరు దీన్ని మిక్సర్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పైన విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అలా లేయర్ బై లేయర్ మీరు అప్లై చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ లేయర్ దీనికి కూడా షుగర్ సిరప్ అప్లై చేసుకొని పైనాపిల్ పీస్ యాడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ అప్లై చేయాలి. ఇప్పుడు థర్డ్ లేయర్, దీనికి విప్పింగ్ క్రీమ్ అంతా అప్లై చేసేసుకోవాలి. ఈవెన్గా కేక్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఇప్పుడు ఇలాంటివన్నీ మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి. స్క్రేపర్స్ అనేది ఇలాంటి డిజైన్ కూడా ఉంటుంది, లేదంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయవచ్చు. నేనైతే ఈ ఎల్లో కలర్ అనేది ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. నా బేకింగ్ ఎసెన్షియల్స్ వీడియో కూడా ఉంటుంది, అది కూడా కంపల్సరీ వాచ్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం ఈ పైనాపిల్ సిరప్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది కేక్కి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కేక్ మొత్తం మనం ఇది అనేది అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద చిన్న డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు, సింపుల్గా వేసుకోవచ్చండి. ఇలాంటి డిజైన్ అందరికి వస్తుంది కదా. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి కేక్స్ డిజైన్స్ అనేది. కేక్ నేను చేయగలను, డిజైన్స్ కొంచెం నేర్చుకుంటున్నాను. పైనుంచి నార్మల్ చెరీస్తో గార్నిష్ చేసుకుంటే మన యమ్మీ పైనాపిల్ కేక్ అనేది రెడీ అయిపోతుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ పాటు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు కూలీగా పైనాపిల్ కూల్ కేక్ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, నాకు కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.